డైలీ టేస్ట్ ది డైలీ. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఎండ్రాయి గ్రామస్తులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని చెప్పారు. ఎండ్రాయి, వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పారు. 2019 ల్యాండ్ పూలింగ్ నిబంధనలే ఇక్కడి భూములకు కూడా వర్తిస్తాయన్నారు. అక్కడి రైతులకు ఏమిస్తే అవి ఇక్కడి రైతులకు కూడా ఇస్తామన్నారు నారాయణ. 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ని ఎలా చేసామో, ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసామో, కాంపెన్సేషన్ ఇచ్చామో అదేవిధంగా పొమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా పోతున్నాం. దాంతో లోకల్గా ఏదైనా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రామంకి వచ్చాము, వాళ్ళు యాక్చువల్గా పెద్దమద్దూరు దాంట్లో యాక్చువల్గా ఒక రైతు వేసి ఫ్లడ్ విషయం చెప్పారు. ఖచ్చితంగా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే క్యాబినెట్లో నిర్ణయించామో ఆ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అదే రైల్వే ట్రాక్కి, మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సూటబుల్ అయ్యేటట్టుగా దాన్ని కూడా ఇమీడియట్గా ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేస్తాం. ఇవాళే ఒక రైతు వచ్చారు. ఆయన సార్ నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను, ఇవాళే తీసుకోండి, నాకు మంచి రోజు అని ఇచ్చారు. నిజంగా నేను యాక్చువల్గా ఈ యొక్క 4 గ్రామాల నుండి ప్రత్యేక అభినందిస్తున్నాను. నేను వచ్చింది డాక్యుమెంట్స్ తీసుకొని చేయడానికి కాదు, ఇంకా కొంత టైం ఉంది. అయినా రైతుకైతే రైతు వచ్చి ఈరోజు ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటే, ఏదున్నా మీ ఏ సమస్య ఉన్నా శాసనసభ్యులకు చెప్పండి. నేను ఫ్రీక్వెంట్గా విలేజ్లో తిరుగుతుంటాను శాసనసభ్యులతో. ఏదున్నా నా లెవెల్లో చేయగలిగింది నేను అక్కడ డెసిషన్ తీసుకొని చేస్తాను. నా లెవెల్ గాంధీ ముఖ్యమంత్రి గారు చెప్పి వారు నిర్ణయాన్ని తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతానని రైతు సోదరులందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.